హైడ్రా మూసి పరివాహక ప్రాంతాల బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తోంది. బాధితుల తరపున సర్కార్తో పోరాటం చేస్తూ వారికి బీఆర్ఎస్ నాయకులు ధైర్యం చెబుతున్నారు. ఇవాళ రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు. సాయంత్రం రాజేంద్రనగర్, అంబర్పేట్ నియోజకవర్గాల పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులను అరికట్టేందుకు తాము చేయగలిగినంత చేస్తామని చెప్పారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి వంశీ? మనం చూస్తా ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మూసి ఏదైతే అభివృద్ధి పేరుతోటి పేదల ఇండ్లను కూల్చివేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా చాలామంది కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వారి బతుకులను రోడ్డు మీదకి ఇడిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 2 రోజుల క్రితం తెలంగాణ భవన్కి ఏదైతే మూసి పరివాహక ప్రాంత ప్రజలు వచ్చి వారి బాధను చెప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా అంబర్పేట్ నియోజకవర్గం కావచ్చు, దాంతోపాటుగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారి ఇండ్లను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి అండగా ఉండడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పర్యటనను చేపట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఐదర్షా కోటకు సంబంధించినటువంటి ప్రజలు కూడా వారు స్వచ్ఛందంగా తెలంగాణ భవన్కు వచ్చి తమకు అండగా ఉండడానికి కూడా కోరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రం మరోసారి స్పష్టమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందనేది కూడా మరోసారి స్పష్టమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మూసి ప్రక్షాళన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపైన పెద్ద పిడుగుపాటి లాంటి నిర్ణయం తీసుకోనుంది. ప్రజలను రోడ్డుకి ఈడ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఉందని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలోనే గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో కూడా మూసి పరివాహక ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా లేవనెత్తడం జరిగింది. 1,50,000 కోట్లకు సంబంధించినటువంటి మూసి అభివృద్ధికి సంబంధించి కూడా ఏ రకంగా ఖర్చు పెడతా ఉన్నారు, డిపిఆర్ ఏ విధంగా ఉంది, ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా వెల్లడించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఈ అంశాన్ని డీవియేషన్ చేయడానికి కూడా ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా కొంత ఈ సబ్జెక్ట్ని డీవియేషన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దారి మళ్లించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రతి అంశం కూడా ఏదైతే ప్రజా సమస్యలపైన పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాన్ని లేవనెత్తినా కూడా ఆ అంశాన్ని డీవియేషన్ చేయడానికి కూడా కావచ్చు, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఏవైతే ఉన్నాయో వాటి వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్తాయనే ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కసారి కూడా అటు డీవియేషన్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అటు ప్రజలకు అండగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మూసి పరివాహక ప్రాంత ప్రజలను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుకు కదిలిందనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోపక్క మూసి పరివాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా వారి వచ్చి వారి బాధలను చెప్పుకునేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కూడా అవహేళన చేసే విధంగా, ప్రజలను అవమానించే విధంగా పలు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. మంత్రి శ్రీధర్ బాబు మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. 5,000 ఇస్తే వారు మాట్లాడిస్తున్నారనే మాటను మనం ఒకసారి వారి ఎట్లా ప్రజలను అవహేళన చేశారనే అంశానికి సంబంధించి కూడా మనం పరిశీలించవచ్చు. ఐదర్షా కోటకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా మటుకు కూడా ఆయా కాలనీ ఉన్నటువంటి ప్రజలు కూడా వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వారు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న వారి కాలనీలు కూడా పరిశీలించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తే మాత్రం వారు చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము తమ సమస్యను పెంచడమే కాకుండా తమను అవమానించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదనేది కూడా అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందుగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి అటు అంబర్పేట కావచ్చు, దాంతోపాటుగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.